అంతే. నిర్మాణ దానికి సంస్థలు. బాలకృష్ణ గారు కూడా చొరవ తీసుకుని, బోయపాటి రావు గారు ఇద్దరు కూడా, బోయపాటి శ్రీని గారు ఇద్దరు కూడా చొరవ తీసుకుని వాళ్ళ రెమ్యూనరేషన్ కూడా వదిలేసుకోవడానికి కూడా సిద్ధపడ్డారంటూ వార్తలు అవి చూశాను నేను. అవునా? బట్ 11 కోట్లకు వాళ్ళు వదులుకోవడానికి సిద్ధపడ్డా కూడా ఓకే. వీళ్ళు ఒప్పుకోలేదు. అది 28 కోట్లు అంటే దాదాపు 60-80 కోట్లు ఉంది, అది చాలా పెద్ద అమౌంట్ అని చెప్పేసి అన్నారని అది వార్తలు చూశాను నేను. ఓకే ఓకే ఓకే. మీడియాలో ఉంది. ఓకే. సో ఇంకా మనీ లావాదేవీలు కాబట్టి మరి అవి హీరోలకి వాళ్ళకి టెక్నీషియన్స్ కి దాన్ని ఆపాదించలేము. అదే నిర్మాతల మధ్య ప్రొడక్షన్ డివిజన్స్ మీద ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి అది ఖచ్చితంగా సర్దుమణిపోతుందండి. పెద్దలు ఉన్నారు కదా, ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు ఉన్నారు, నిర్మాతల మండలి ఉంది, వాళ్ళందరూ కూర్చుంటారు. దే విల్ కమ్ టు కంక్లూజన్ అండి ఫైనల్ గా. రైట్. ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూసారా? ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు ఆయన. ఆయన మాట్లాడి ఒకసారి మీకు మళ్ళీ గుర్తు చేస్తాను నేను. మా హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేది, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం హయాంలో వ్యవసాయం దండుగలా మారిందన్నారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. సూపర్ 6 హామీలు అనేది ఒక పెద్ద అబద్ధం అన్నారు. పిల్లల చదువులు మానేస్తున్నారు, ఫీజు రిమెంబర్స్మెంట్ చెల్లించిపోవడం వల్ల అన్నారు. ప్రభుత్వ స్కూలు హాస్టల్స్లో ఆహారం బాగలేదన్నారు. ఏపీలో ఆరోగ్య సేవలు నిలిచిపోయాయన్నారు. సో 108, 104లు కూడా స్కామ్గా మార్చేశారన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కూడా స్కామే అన్నారు. అంటే యాక్చువల్గా ఆయన మాట్లాడినటువంటివి కొన్ని అంశాలు అయితే ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోవడం అనేటువంటిది అయితే వాస్తవమే కదా రాష్ట్రంలో. దానికి ప్రభుత్వం కూడా దాదాపు 200 కోట్ల పైసలకు ఏదో రిలీజ్ చేయటం కూడా జరిగింది. ఆ బ్యాలెన్స్ కూడా ఇవ్వడానికి అంగీకరించారు, అది మళ్ళీ ప్రారంభిస్తున్నారని అన్నారు. అది ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయన టైంలో నుంచి పెండింగ్ ఉండిపోయిన బకాయిలండి ఇవి. అవి చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు, అది చెప్పడం మానేసి ఇదంతా కూడా తెలుగుదేశం ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం టైంలో జరిగినట్టుగా చూపెడతా ఉన్నారు. ఆయన టైంలో ఫీజు రియంబర్స్మెంట్లు గాని ఇవన్నీ కూడా చేయక ఎంతో మంది పిల్లలు చాలా అవస్థలు పెడితే భూములమ్మి కట్టుకున్నారండి, భూములమ్మి కట్టుకున్నారు. ఆ విషయంలో మా పాప విషయంలో నేను కూడా ఇబ్బంది పడ్డాను. ఇవన్నీ కూడా ఆయన మర్చిపోయి కావాలని చెప్పేసి ఏదో ఇప్పుడు ఏదో వ్యవసాయం అప్పట్లో పండగ ఇప్పుడు దండగ అన్నది రివర్స్ గా మార్చి చూడాలి. ఆయన టైంలో దండగగా ఉంది, ఇప్పుడు పండగలానే ఉంది. రైతులతో ఈ ఇబ్బంది ఎవరికి రైతుల్లో లేదు, జగన్మోహన్ రెడ్డి గారిలోనే కనపడతా ఉంది ఇది. ఇవన్నీ వైఎస్ఆర్ క్యాడర్ లో కూడా అది లేదండి. బాగానే చేస్తున్నాయండి, బాగా చేస్తున్నాను, మాట్లాడటానికి ఏమీ లేదు కదా, మళ్ళీ మాట్లాడమంటున్నారంటే అనే పరిస్థితిలో ఉన్నారు నాకు తెలిసినంత వరకు. రైతుల్లో చాలా ఆనందంగా ఉన్నారండి. మన డబ్బులు కూడా బాగా వేశారు, అందరికి చాలా ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్రం డబ్బులు సూపర్ హిట్ అనేటువంటి ఒక పెద్ద కార్యక్రమం కూడా పెట్టింది కదా కూటమి ప్రభుత్వం. బ్రహ్మాండంగా అమలు జరిగింది. అన్ని చేశారు. ఆర్టీసీలు ఉచిత ప్రయాణాలు పెట్టారు, పిల్లలందరికీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వేస్తానన్నారు, వేశారు. అన్ని కూడా బ్రహ్మాండంగా జరిగాయి. మరి ఇప్పుడు కొన్ని సినిమాలు మనం కళ్ళజోళ్ళు పెట్టుకుని చూస్తే 3D సినిమాలు కనపడతాయి. ఆవేశపడమాకండి. సూపర్ 6 అంటే 6 పథకాలు. 6 పథకాల్లో ప్రతి మహిళకి 18 సంవత్సరాల వయసు దాటిన ప్రతి మహిళకి 1500 రూపాయలు వేస్తామని చెప్పిన పథకం ఉంది, గుర్తుందా మీకు? డెఫినెట్ గా ఆ పథకం అమలు చేశారా? లేదు, ఇంకా లేదండి, ఇంకా లేదు. మరి ఎట్లా మీరు సూపర్ హిట్ అందరూ 3D కలజోలు పెట్టుకున్నారని అంటే నేను ఒకటి బ్రహ్మనాయుడు గారు, రాష్ట్రం పరిస్థితి ఎలా అయిపోయిందంటే మరి అది చెప్పండి, హిట్ అని అనకూడదు మీరు. సూపర్ 6 4 హిట్ అని పెడితే దానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఖచ్చితంగా నేను కూడా మాట్లాడతాను మీకు సపోర్ట్ గా, ఎందుకంటే 6 చెప్పారు, 4 అమలు చేశారు సక్సెస్ఫుల్ గా అని. చాలా అధ్వానమైన ఆర్థిక స్థితిలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. అధ్వానంగా ఉన్న రాష్ట్రాన్ని ఓ పక్క మంచి స్థితికి తీసుకొస్తూనే ఒకటి అమలు చేసుకుంటూ వచ్చారు. మొన్నటి వరకు బస్సులు ఆడవాళ్ళకి ఉచిత ప్రయాణం అన్నారు, ఏమీ లేదు అన్నారు. మరి అది అమల్లోకి వచ్చింది కదా, అలాగే ఇది కూడా అమల్లోకి వస్తుంది డెఫినెట్ గా. నిరుద్యోగ వృత్తి అనేటువంటిది ఇంకొకటి ఉంది సూపర్ 6 లో, గుర్తుందా మీకు? ప్రతి నిరుద్యోగికి 3000 2000 అనుకుంటా. అవును, అమలు చేశారా సార్? మొదలు పెట్టారు, అది కూడా అమలు అవ్వలేదు. అమలు చేస్తారు, 2 అమలు చేయాలి కదా. మరి అలాగే మీరు సూపర్ హిట్ అంటారు, బ్రహ్మాండంగా చేస్తారని ఎలా అంటారు?
బ్రహ్మాండంగా అంటే చాలా అమలు చేసుకుంటూ వస్తున్నారు కదండి. ప్రతిదానికి టైమింగ్ అమలు చేసుకుంటూ అది చెప్పాలి మీరు. సూపర్ 6 లో మేము 4 సక్సెస్ఫుల్ గా చేసాము, ఇంకో 2 కూడా చేయబోతున్నాం అని చెప్పాలా. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇప్పుడు ప్రతిపక్షం అనేది కూడా ఉండాలి. ప్రతిపక్షం అసెంబ్లీకి రారు, అసెంబ్లీలో మాట్లాడరు. ఇవన్నీ కూడా అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీలో నిలదీయాల్సిన అంశాలు మీడియాలో మాట్లాడితే మళ్ళీ ఇప్పుడు ఇది ప్రతిపక్షం అనేది పాత్ర పోషించట్లేదు ఇక్కడ. ఇప్పుడు కాగితం పుల్లని ఏదో మీడియా పుల్ల తయారైతే ఎలాగండి? అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో నిలదీయండి. చెప్పరు, అక్కడ చెప్తాడు. ఏమండి ఇక్కడ చెప్పరు, అక్కడ అడిగితే చెప్తారా? ఖచ్చితంగా ఎప్పటి నుంచి అమలు అవుతుందో సమయం కూడా చెప్తాడేం చేస్తాడు. సార్, మీకు గుర్తుందా? గోరుముద్ద అనే పథకం గుర్తుందా మీకు? ఉందండి. ఇప్పుడు వైఎస్ఆర్ టైంలో అది జరిగిందని ఇప్పుడు విన్నాం కదా. ఇప్పుడు అది గోరుముద్ద పథకం అప్పుడు దాని గురించి అలా ఎవరు అడిగే పరిస్థితి లేదండి. అందరికి బాగున్నాయి కదా, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కదండి అందరికీ. పిల్లలు ఉన్నారు అంగన్వాడీలో, వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. అంగన్వాడీలు అన్ని బాగా జరుగుతున్నాయి. ఇటు స్కూల్స్ లో భోజనాలు బాగా పెడుతున్నారు. ఈ రోజైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో అన్ని పాఠశాలలో కూడా పేరెంట్స్ తో మీటింగ్ పెట్టారు. సో స్కూల్స్ అన్ని కూడా ఆయన చదువుకోవడం మానేస్తున్నారని చెప్తున్నారు జగన్ గారు. కానీ పరిస్థితి ఎలా ఉందంటే, ప్రభుత్వ స్కూల్లో అడ్మిషన్స్ లేవని బోర్డులు పెడుతున్న సందర్భం చూస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా చూడాలి. ఇప్పుడు అన్ని కూడా ఓవర్ ది నైట్ అమలైపోవండి. డే బై డే అమలు అవుతుంటాయి. నిజం చెప్పాలంటే అసంతృప్తి అనేది ఎవరికంటే వైఎస్ఆర్ నాయకులకి ఉంది, లేకపోతే ఇలాగ కొన్ని ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళకు ఉండొచ్చేమో గాని ప్రజల్లో మాత్రం చాలా సంతృప్తి అయితే ఉంది. ప్రజల్లో చాలా సంతృప్తి ఉంది. ఇటు రైతుల్లో చాలా ఆనందంగా ఉన్నారు, బ్రహ్మాండంగా పంటలు వేసుకుంటున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవండి. రాష్ట్రం అసలు ఎన్ని హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, అలా అమలు చేయగలరా లేదా అని అందరూ అనుకున్నారు. ఆశ్చర్యపోతున్నారు ఈరోజు. ఎందుకంటే ఈ అధ్వానమైన పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ ఉన్న ఈ రాష్ట్రాన్ని ఇంత బాగా ఆయన ఎలా చేయగలుగుతున్నాడని అందరూ ఆశ్చర్యపోతున్నారు. జీతాలు అందరికీ టైం పడుతున్నాయి. ఇంతకుముందు